ఒక పాత హవేలీలో గోడమీద పెద్ద గడియారం వేలాడుతూ ఉంటుంది. గ్రామస్థులు చెబుతారు, ఆ గడియారం 12 గంటలప్పుడు ఆగిపోతే ఇంట్లో దెయ్యం బయటకు వస్తుంది అని. ఒకసారి ఆ హవేలీలో కొత్తగా ఒక కుటుంబం ఉండటానికి వచ్చింది. మొదటి రాత్రి ఏం జరగలేదు. కాని రెండవ రోజు రాత్రి పక్కగదిలో నిద్రపోతున్న అమ్మాయి ఒక్కసారిగా కేకవేసింది. అమ్మా! గడియారం కింద ఎవరో నిలబడి ఉన్నారు. ముఖం కనిపించట్లేదు. అందరూ పరుగెత్తి వచ్చారు. గడియారం నిశ్శబ్దంగా 12ని చూపిస్తూ ఆగిపోయింది. కాని గడియారం కింద నేలపై పొడవాటి నీడ కదులుతోంది. అది మెల్లగా గోడ మీదకి ఎక్కుతూ గదిలోకి ప్రవేశించింది. గదిలోకి ప్రవేశించిన ఆ నీడ మెల్లగా పొడుగవుతూ చివరకు ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమె ముఖం మాత్రం పూర్తిగా కప్పబడి ఉంది. కుటుంబం భయంతో ఒక్కచోట గుంపు కట్టింది. అప్పుడే ఆ స్త్రీ ఒక గట్టిగా, చెవులు పగిలేలా కేకవేసింది. నా గడియారం ఎవరు కదిలించారు? ఇంటి పెద్దవాడు అడిగాడు. ఇది ఏం మాట? గడియారం పాతదే, మేమేం చేయలేదు. దెయ్యం కోపంగా నేలను గుద్దింది. ఒక్కసారిగా ఇంట్లోని అన్ని లైట్లు ఆరిపోయాయి. కేవలం గడియారం మీదే కాంతి పడుతోంది. గడియారం మళ్లీ నెమ్మదిగా నడక మొదలుపెట్టింది. కాని ప్రతిసారీ టిక్ టిక్ శబ్దం వస్తున్నప్పుడు ఇంటి వారిలో ఒకరి శ్వాస ఆగుతున్నట్టుగా అనిపించింది. చిన్న పిల్లాడు ఏడుస్తూ అంది. అమ్మా! ఆమె నన్ను పిలుస్తోంది. గడియారం లోపలికి తీసుకెళ్తానంటోంది. అందరూ వెనక్కి చూసేసరికి పిల్లాడి నీడ గడియారం వైపు నడుస్తూ కనిపించింది. పిల్లాడి నీడ గడియారం లోపలికి నెమ్మదిగా లాగబడుతుండగా అమ్మ కేకవేసింది. నా బిడ్డను వదిలే! ఆమె పరుగెత్తి గడియారం వైపు వెళ్ళింది. కాని గడియారం గాజు ఒక్కసారిగా పగిలి రక్తం కారినట్టుగా ఎర్రద్రవం బయటికి చిందింది. అందరూ భయంతో వెనక్కి తగ్గారు. గడియారం లోపల ఇప్పుడు ఒక చీకటి గదిలా కనిపిస్తోంది. అందులోంచి ఆ దెయ్యం స్వరం వచ్చింది. ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతివాడూ నా తోడుగా ఉండాలి. ఈ గడియారం లోపల శాశ్వతంగా. ఇంటి పెద్దవాడు ధైర్యం చేసి తన చేతిలోని దీపం గడియారం వైపు విసిరాడు. దీపం గాజు లోపల పడగానే ఒక్కసారిగా గడియారం గోంగుర శబ్దం చేస్తూ బిగ్గరగా మ్రోగింది. ఆ శబ్దం విన్న వెంటనే పిల్లాడి నీడ ఆగిపోయింది. కాని వెంటనే దెయ్యం రూపం గడియారం నుంచి బయటకు దూకి నేరుగా పిల్లాడి దగ్గరికి చేరింది. ఆమె పొడవాటి వేళ్లతో పిల్లాడి మెడను తాకబోతుండగా గడియారం ముళ్ళు మళ్లీ ఆగిపోయాయి, సరిగ్గా 12ని చూపిస్తూ. గడియారం ముళ్ళు మళ్లీ 12ని ఆగిపోగానే ఆ దెయ్యం ఒక్కసారిగా పిల్లాడి మెడను వదిలేసి వెనక్కి దూకింది. ఆమె ముఖం కాస్త బయటపడింది. అది సాధారణ స్త్రీ ముఖం కాదు. పూర్తిగా కాలిపోయినట్టుగా నల్లగా ఉంది. కళ్ళు మాత్రం ఎర్రగా మండుతున్నాయి. ఆమె రోదిస్తూ అంది. ఈ ఇంట్లో నేనే ముందు బతికాను. ఈ గడియారం నా ప్రాణాలను మింగేసింది. ఇప్పుడు ఎవరూ నన్ను విడిపించలేరు. ఇంటి పెద్దవాడు కంగారుపడి అడిగాడు. నువ్వెవరు? నీకు శాంతి ఎలా దొరుకుతుంది? ఆ దెయ్యం గట్టిగా కేకవేసింది. నా గడియారం నాశనం కావాలి. లేకపోతే ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ ఎవరైనా ఒకరు ఈ గడియారం లోపల శాశ్వతంగా బంధింపబడతారు అని చెప్పి ఒక్కసారిగా గోడల మధ్య కలిసిపోయింది. కుటుంబం మొత్తం భయంతో నిద్రలేక రాత్రంతా గడియారం వైపు చూశారు. ఉషోదయం వచ్చేసరికి గడియారం మళ్లీ మామూలుగా నడుస్తూ కనిపించింది. కాని ఎవరూ కదల్లేదు. ఎందుకంటే గడియారం గాజు మీద ఇంకా రక్తపు మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉషోదయం అయిన వెంటనే ఇంటి పెద్దవాడు గడియారం దగ్గరకు వెళ్లి దాన్ని కూల్చేయాలని నిర్ణయించాడు. కాని గడియారం దగ్గరికి వెళ్లగానే ఒక చల్లటి గాలి అతని చేతిని వెనక్కి నెట్టేసింది. అతను హతోడి తీసుకుని గాజు మీద కొట్టగానే గాజు పగలకుండా హతోడి రెండుగా విరిగిపోయింది. కుటుంబం అంతా భయంతో ఒక్కచోట చేరింది. అప్పుడే ఇంట్లో పాత పుస్తకాలలో ఒక కాగితం దొరికింది. అందులో వ్రాసి ఉంది. ఈ గడియారం లోపల ఒక ఆత్మ బంధింపబడి ఉంది. దాన్ని శాంతిపరచకుండా నాశనం చేయలేం. ఆమె ప్రాణం తీసిన రాత్రి రక్తం ఎండిన చోట పూజ చేయాలి.
ఇంటి వారందరూ ఆ పుస్తకం చదివి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గడియారం మొదట పెట్టిన గోడ వెనుక పాత రక్తపు మరకలు ఇంకా ఉన్నాయి. అందుకే వారు ఒక పూజారి దగ్గరకు వెళ్లారు. పూజారి చెప్పాడు, ఆ రక్తపు మరకల దగ్గర పౌర్ణమి రాత్రి దీపం వెలిగించి ఆ ఆత్మతో మాట్లాడి శాంతి కోసం ప్రార్థించాలి. లేకపోతే గడియారం ఎప్పటికీ నాశనం కాదు. కుటుంబం అంగీకరించింది. కాని పౌర్ణమి రాత్రి దగ్గర పడుతుండగా గడియారం టిక్ టిక్ శబ్దం మరింత గట్టిగా, భయంకరంగా వినిపించడం మొదలైంది. పౌర్ణమి రాత్రి వచ్చింది. ఇంటి వారందరూ పూజారి చెప్పినట్టు గడియారం గోడ ముందు దీపం వెలిగించారు. గడియారం సరిగ్గా 12ంటికి చేరగానే టిక్ టిక్ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పుడు గదిలో గాలి బలంగా వీచి దీపం జ్వాలలు కదిలాయి. అప్పుడే గడియారం గాజు వెనుక నుంచి ఒక స్త్రీ రూపం మెల్లగా బయటపడింది. ఆమె ముఖం నల్లగా కాలిపోయి కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఆమె ఏడుస్తూ అంది, నన్ను బతికుండగానే ఈ గడియారం ముందు కట్టి నా రక్తంతోనే దీన్ని నడిపించారు. నా ఆత్మ ఈ గడియారం లోపల బంధించబడింది. ఇంటి పెద్దవాడు విన్నాడు. నీకు శాంతి కావాలంటే మేమేం చేయాలి? ఆమె నెమ్మదిగా చెప్పింది, నా రక్తం ఎండిన ఈ గోడను శుభ్రం చేసి దీపం వెలిగించాలి. మరి ఒకరైనా నా కోసం ప్రార్థించాలి. అప్పుడు నేను విముక్తి పొందుతాను. ఇంటివారు గోడ శుభ్రం చేయడానికి ప్రయత్నించారు. కాని రక్తపు మరకల మీద నీరు పోసిన వెంటనే గోడ నుండి కేకలు వినిపించాయి. అప్పుడే గడియారం సూళ్లు తిరిగి తర్వాతి నిమిషానికి కదలడం మొదలయ్యాయి. అర్థమైంది, వాళ్లు సరిగ్గా 12 నిమిషాలలోపే ఆ పూజ పూర్తి చేయాలి. గడియారం ముళ్ళు ముందుకు కదులుతుండగా ఇంట్లో వాతావరణం మరింత భయంకరంగా మారింది. గోడ నుంచి కేకలు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా రక్తంలాంటి ఎర్రటి ద్రవం గోడ నుండి కారడం మొదలైంది. పూజారి గట్టిగా మంత్రాలు జపిస్తూ అన్నాడు, ఎవరైనా ఆమె కోసం నిజంగా ప్రార్థించాలి, లేకపోతే ఈ ఆత్మ మరింత క్రూరంగా మారుతుంది. ఆ సమయంలో ఇంటి పెద్దమ్మ ముందుకు వచ్చి కన్నీళ్లు కారుస్తూ అంది, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నీ బాధని మేము పంచుకుంటాం. నువ్వు శాంతి పొందాలి. అలా ప్రార్థించగానే గోడపై రక్తపు మరకలు కొంచెం కొంచెంగా మాయమవడం మొదలైంది. కాని వెంటనే దెయ్యం ఆవేశంగా కేకవేసింది, ఇది చాలదు. నా మరణానికి కారణమైన వారి వంశం ఇక్కడే ఉంది. వాళ్లు మట్టుపడకపోతే నేను శాంతి పొందను అని చెప్పగానే గడియారం గాజు పగిలిపోయి ఆత్మరూపం బయటికి దూకింది. ఇప్పుడది మరింత పొడవుగా, జుట్టు నేలమీద రాసుకుంటూ ఎర్రటి కళ్లతో అందరి మీదికి దూసుకొస్తోంది. గడియారం ముళ్ళు ఇప్పుడు 12 గంటల 10 నిమిషాలు చూపిస్తున్నాయి. వాళ్లకు ఇంకా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. గడియారం ముళ్ళు 12 గంటల 10 నిమిషాలు చూపుతున్నాయి. ఆ దెయ్యం మరింత భీకరంగా మారి ఇంట్లోని ప్రతి వస్తువునూ గాల్లోకి ఎగరేస్తోంది. పూజారి అరుస్తూ అన్నాడు, ఆమెని శాంతిపరచాలంటే ఆమె మరణానికి కారణమైన వారి రక్తం ఒక్క చుక్క అయినా ఈ గోడ మీద పడాలి. ఇంటి పెద్దవాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ దెయ్యం చెప్పినట్టుగానే ఆ గడియారం తయారీలో భాగమైన వారిలో అతని తాతయ్య ఉన్నాడు. అంటే వాళ్ల వంశం మీదే ఈ శాపం ఉంది. తన కుటుంబాన్ని రక్షించడానికి పెద్దవాడు తన చేతిని కోసుకుని రక్తం గోడ మీద చిందించాడు. గోడ వెంటనే మండిపోతూ కాంతి విరజిమ్మింది. ఆ దెయ్యం ఒక్కసారిగా కేకవేసింది. చివరకు నా బాధ విన్నవాడొచ్చాడు. నేను శాంతి పొందుతున్నాను. ఆ మాటలతో ఆ రూపం నెమ్మదిగా మాయమైంది. గడియారం సూళ్లు కదలడం ఆగిపోయి సరిగ్గా 12 గంటల 12 నిమిషాల దగ్గరే నిలిచిపోయాయి. ఇల్లు మళ్లీ నిశ్శబ్దంగా మారింది. కానీ గడియారం మాత్రం ఇకపై ఎప్పటికీ నడవలేదు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.